జై స్వరాజ్య టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు రమేష్ బాబు. నేను ఎలుగురంపేట గ్రామ వాస్తవ్యుని సంగ మండలం జిల్లా వరంగల్ నుంచి మాట్లాడుతున్నా. నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంది ఈ 25 సంవత్సరాల మీటింగ్. ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇప్పుడు జరిగేది ఒక లెక్క. ఇప్పటిదాకా నీకు 15 నెలల కాలం, 15 నెలల టైం ఇచ్చిండు. ఇప్పటి వరకు 420 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చకుండా, రేవంత్ రెడ్డి గారు ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఈ రోజు వరకు కాలం గడుపుతూ కేసీఆర్ గారిని తిడుతూ కాలం వెల్లదీస్తున్నావు. నీ పతనం నీవే తెచ్చుకున్నావు. ఎందుకంటే నీ మీద ఎన్నో ఆశలతోటి గ్రామాన నీ మీద ఆశలతోటి ఓట్లేసి గెలిపిస్తే మహిళలని, రైతులని, యువకులని, సామాన్య జనాలని అందరినీ తుంగుల తొక్కి, వాళ్ళ ఆశలు తుంగుల తొక్కి ఈ రోజు నువ్వు కాలం గడుపుతున్నావు. నిన్ను ఊరికే వదిలిపెట్టరు ఈ జనం, ఈ ఓటర్లు నిన్ను ఊరికే వదిలిపెట్టరు. ఎన్ని ఆశలతోటైతే ఓట్లేసిల్లో అంతే కోపంగా ఈ 15 నెలల్లో నిన్ను నడి బజార్లో ఈడ్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ ప్రజలు సిద్ధంగా ఉన్న టైమే ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున పోరాడుతున్నాం. మా సారు మీ గురించి మాట్లాడకుండానే ప్రజలే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరు ఎన్నో అలివిగాని హామీలు ఇచ్చిండ్రు. మొదటికి మొన్న 6 హామీలు, ప్రత్యేక హామీలు అని ఇచ్చిండ్రు. అందులో ఒకటి హామీ పరచలేదు. హామీ పరచకపోగా పొద్దున్న లేస్తే కేసీఆర్ మీద నానా తిట్లు, కేటీఆర్ గారి మీద తిట్లు, హరీష్ రావు గారి మీద తిట్లు, ఈ తిట్ల చెప్పడంతోటే మీరు కాలం వెల్లదీసింది తప్ప ఏ రోజు ఒక్కరోజు కూడా ఒళ్ళు వంచి మంచి పథకం పెట్టి ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటైనా చేసిందా? ఒకరోజు హైడ్రా తెచ్చిండ్లు, పేద ప్రజలను అడ్డి విరిచిండ్లు. మళ్ళీ ఒకరోజు ఫార్మాకాడు భూములను తెచ్చిండ్లు, ఎస్టీ రైతులకు బేడీలేసిండ్లు, రోడ్ల మీద తిప్పిండ్లు, ఎన్ని జైళ్లలో వేసిండ్లు, ఎంత మందిని తిప్పిండ్లు, ఎంత ఇబ్బందులు పాలు చేసిండ్లు. మిమ్మల్ని ప్రజలు క్షమించరు. ఇప్పటికే మీరు 15 సంవత్సరాలు చేయాల్సిన పనులు 15 నెలల్లోనే చేసిండ్లు. మీరు చాలా ఇబ్బంది పెడుతున్నారు జనాలని. ఈ ఇబ్బందికి తగిన మూల్యం జరుగుతుంది. తగిన మూల్యం జరగడానికే ఈ రోజు మా సారు రజతోత్సవాలను ఎంత ఘనంగా జరుగుతున్నారు. దగ్గర ఈ సభలో 15 లక్షల పైన మంది వచ్చారు. అదేవిధంగా బయట ఇంకొక 50 లక్షల మంది నుంచి టీవీలలో చూస్తున్నారు. ఎక్కడికక్కడ మిమ్మల్ని అడగడానికే మిమ్మల్ని నిలదీయడానికే రెడీ అయి కూర్చున్నారు. జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు, మీ పనులన్నీ ఏ పని చక్కగా చెప్పినా కూడా మా బీఆర్ఎస్ కార్యకర్తలు ఊరుకోరు. గ్రామాన మిమ్మల్నే అర్థం చేసుకొని మిమ్మల్నే నిలదీస్తాం. అవసరమైతే గిరావు చేస్తాం తప్ప మీరు తప్పించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు ఇప్పటికిచ్చింది 420 హామీలు. అనుకోకుండానే జరిగిందేమో, కాకతీయాలో జరిగిందో తెలియదు కానీ మీరు 420 అని నిరూపించుకున్నారు. 420 అంటే ఎప్పటికో మీకు అర్హత వచ్చి అవార్డు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా టైం మించిపోయింది లేదు. మీరు ఎన్ని చేసినా కూడా మళ్ళీ మీరు ఇక జీవితంలో ఇంకొక 20 సంవత్సరాల దాకా మీ పార్టీ రాదు, మీ దగ్గర కూడా రారు. మీరు ఇప్పటికైనా ఒళ్ళు వంచి కనీసం మీరు హామీలలో కొన్ని అయినా ప్రజలకు నెరవేరుస్తారని కోరుతున్నాం. ఇంకొకసారి కనుక ఇలాంటి పనులు చేస్తే, ఎందుకంటే ఇప్పటిదాకా మీరు చేసింది మొత్తం అబద్దమే. అబద్దంతో రాజ్యమేలిళ్ళు, అబద్దాన్ని కేసీఆర్ అహంకారం అన్నారు. అన్ని అబద్దాలు సృష్టించుళ్ళు. గద్దెరెక్కిన తర్వాత అదే అహంకారం మీలో ఆవగించి, అదే అహంకారంతో మీరు ఉండి, అదే అహంకారంతో మా రైతులను, మా అక్కలను, అన్నలను అందరినీ జైళ్లలో వేసిళ్ళు. తొక్కి పెడదామని చూస్తున్నారు కానీ వీలు పడదు. మిమ్మల్ని తొక్కి పెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. జాగ్రత్త.